మందుబాబులు ఈ పేరు వింటేనే ఓ రేంజ్లో ఊగిపోతారు. వీళ్ళకి మందు మీద ఉన్న శ్రద్ధ ఆ దేవుడి మీద కూడా ఉండదేమో అనిపించేలా అనిపిస్తుంది. రోడ్డు పక్కన 100 రూపాయల నోట్లు పడినా ఒక్క నిమిషం ఆలోచిస్తారేమో కానీ అదే రోడ్డు మీద ఉచితంగా బ్రాండ్ల కొద్దీ మద్యం సీసాలు కనిపిస్తే అస్సలు వదులుకోరు కదా. సరిగ్గా ఇదే ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే చిత్తూరు నుంచి క్వారంటైన్ నగరంకు మందులోడుతో వెళ్తున్న ఒక వ్యాను ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ పగిలి రోడ్డుపైనే బోల్తా పడింది. ఇంకేముంది, అందులో ఉన్న వందల కొద్దీ మద్యం బాటిల్ కాస్త రోడ్లపైనే చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇదే విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలిసిందే ఆలస్యం. అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. యాక్సిడెంట్ అయ్యిందని డ్రైవర్ని కాపాడడం పక్కన పెట్టి రోడ్డు మీద పడిన బాటిళ్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు చేతికి దొరికిన బ్రాండ్లను ఎత్తుకెళ్లడం స్టార్ట్ చేశారు. కొందరైతే ఏకంగా చేతికి అందితే బాటిళ్లు, లేకపోతే ఏకంగా మందు బాక్సులనే భుజాన వేసుకుని చెక్కేశారు. ఇంకొంతమంది మందే బాబుల క్రియేటివిటీ అయితే నెక్స్ట్ లెవెల్. చేతుల్లో పట్టుకోలేక కట్టుకున్న లింగీలను పైకి మడిచి అందులో బాటిళ్లను నింపుకొని టవళ్లలో మూటలు కట్టుకొని మరి మద్యాన్ని ఇళ్లకు తరలించారు. ఈ ఊడ్చిపారేసే ఊచకోతలో సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు క్షణాల వ్యవధిలోనే ఖాళీ చేశారు. వ్యాన్ యజమాని తల పట్టుకుంటే మందుబాబులు మాత్రం ఫుల్ బాటిళ్లతో పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.